వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. వారు ఎందుకు ధర్నా నిర్వహిస్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మార్చిలో ప్రవేశపెట్టబోతున్నటువంటి 2026-27 బడ్జెట్లో యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నాం. ప్రధానంగా జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నది. ఈ జిల్లాలో సాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. బస్సాపురం ప్రాజెక్టు దాదాపు 2 దశాబ్దాలైనా ఇప్పటికీ పూర్తి కావట్లేదు. మొత్తం కాలువల నిర్మాణం పూర్తి కావడానికైనా, ప్రాజెక్టు పూర్తి కావడానికైనా, అలాగే నిర్వాసితులకు నష్టపరిహారం కావాలన్నా 500 కోట్లు కేటాయించాలి. ఈ 500 కోట్ల రూపాయలు కేటాయించాలంటే ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిధులు పెట్టక తప్పదు. అందుకే ఆ డిమాండ్ తోటి ఈనాడు ధర్నా చేస్తున్నాం. దాంతోపాటు డిండి ఎత్తిపోతల పథకంలో భాగమైనటువంటి శివనగూడెం ప్రాజెక్టును పూర్తి చేయాలి. అక్కడ నుండి రాచకొండ ఎత్తిపోతల పథకానికి లిఫ్ట్ ఇరిగేషన్కు నిధులు విడుదల చేస్తే నారాయణపురం మండలం మునుగోడు ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. అందుకే ఈ నిధులు కేటాయించాలంటే ఇప్పుడు బడ్జెట్ తప్ప మళ్ళీ వేరే అవకాశం లేదు. దాంతోపాటు గంధమల్ల రిజర్వాయర్కు 555 కోట్ల రూపాయలు మేము అనుమతి ఇచ్చామని చెప్పి అంటున్నారు. కేవలం విడుదల చేసింది 25 కోట్ల రూపాయలు. మరి గంధమల్ల ఎట్లా పూర్తవుతుంది? అందుకే ఈ పూర్తి కావాలంటే ఈ బడ్జెట్లో నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా ప్రాంతం అంతా మూసిపై ఆధారపడ్డటువంటి ప్రాంతం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అనారోగ్య పాలవుతున్నారు, క్యాన్సర్ బారిన పడుతున్నారు, అనేక రకాల రోగాలు వస్తున్నాయి. అయినా గత్యంతరం లేక ఆ నీటినే వాడుకుంటున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ జిల్లా ప్రజలు ఉన్నారు. అందుకే ప్రభుత్వం చేయాల్సింది ఏమిటంటే మూసిని ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన చేయాలంటే పైన ప్రక్షాళన చేస్తున్నది కాదు, ఇక్కడ సంఘం వద్ద, నెమెరికాల వద్ద, ధర్మారెడ్డిపల్లి, పిలాయపల్లి, బునాదిగాని కాలువల వద్ద సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను పెడితే ఇక్కడ వాటర్ ఫిల్టర్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ పాయింట్స్ని పేర్కొంటూ ఈనాడు ప్రభుత్వానికి మెమరాండం ఇవ్వబోతున్నాం. రెండవ విషయం ఏంటంటే ఇక్కడ జిల్లా కేంద్రంలో ఇప్పటి వరకు ఒక పీజీ కాలేజీ లేదు, ఒక డిగ్రీ లేదు, ఒక ఇంజనీరింగ్ లేదు. చౌటుపల్లి డిగ్రీ కాలేజీ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఇంతవరకు డిగ్రీ కాలేజీ మంజూరు లేదు. అలాగే జిల్లా కేంద్రంలో మీరు చూడండి, యాదగిరిగుట్ట సైదాపురంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరు చేసింది. కానీ ఇప్పటివరకు ఈ రాయగిరిలో మెడికల్ కాలేజీ అద్దె భవనం నడుస్తూ ఉంది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. అందుకే ఎప్పటివరకు పూర్తి చేస్తారు మెడికల్ కాలేజీని? అంతెందుకు జిల్లా కేంద్రంలో ఆసుపత్రి ఎంత దౌర్భాగ్యం ఉందంటే ఆపరేషన్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ లేవు, ఎలాంటి పరికరాలు లేక చిన్న సమస్య వచ్చినా కూడా హైదరాబాద్కి రెఫర్ చేస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఉన్నది. అందుకే జిల్లా కేంద్ర ఆసుపత్రి చాలా అన్యాయమైన పరిస్థితి ఉంది. అలాగే రామన్నపేట కానీ, మోత్కూరు కానీ, ఆలేరు కానీ ఇక్కడ 100 పడకల ఆసుపత్రులు మంజూరు చేస్తామని చెప్పని గతం నుంచి హామీ ఇస్తున్నారు తప్ప ఇంతవరకు ఒరిగింది లేదు. అందుకే 100 పడకల ఆసుపత్రుల కోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ జిల్లాలో దళిత వాడలు చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ కూడా దళిత వాడలో కనీసం సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు, మంచినీటి వసతి లేదు. అన్యాయమైనటువంటి స్థితిలో మూలకు నెట్టివేటటువంటి పరిస్థితుల్లో దళిత వాడలు ఉన్నాయి. అలాగే గ్రామీణ అంతర్గత రోడ్లు చాలా అన్యాయంగా ఉన్నాయి. చిట్యాల నుంచి జగదేపూర్ వరకు రోడ్డు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కేవలం డబల్ రోడ్డు మాత్రం ఉన్నది. దాన్ని 4 వే చేయడం కోసం రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము 360 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు. ఇంతవరకు అతీగతి లేదు. అందుకే చిట్యాల నుంచి జగదేపూర్ రోడ్డును దాన్ని విస్తరణ చేయడం వల్ల ఇప్పుడు ఈ జిల్లాకు ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి విద్య, వైద్యం అన్ని రంగాల్లో కూడా అంతెందుకు కార్మికులందరూ కూడా ధర్నాలో పాల్గొంటున్నారు. ఇక్కడ ఒక డీసీఎల్ ఆఫీస్ లేదు, అలాగే ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లేదు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి, ఇంత వెనుకబడ్డటువంటి స్థితిలో ఈ జిల్లా ఉన్నది. కాబట్టి ఈ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఈ 2026-27 బడ్జెట్లో నిధులు కేటాయించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా అభివృద్ధి కోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో దళితులు, గిరిజనులు జనాభా దామాష పద్ధతి ప్రకారం సప్లాన్ నిధులను దళిత వాడలు, గిరిజన తండాల అభివృద్ధికి కేటాయించాలి. కానీ గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వము సప్లాన్ చట్టాన్ని, దాని యొక్క నిధులను మొత్తం కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఇందిరాగాంధీ పీరియడ్లో దళితుల, గిరిజనులకు ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయింపులో నిధులు కేటాయించాలని, వాడల అభివృద్ధికి ఆ నిధులు ఖర్చు చేయాలని ఉంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ బడ్జెట్లో దళిత వాడలు, గిరిజన తండాల అభివృద్ధికి ప్రత్యేకమైన నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలలో పెట్టేటువంటి బడ్జెట్కు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాలో
జిల్లా సమగ్రాభివృద్ధికై కూడా నిధులు కేటాయించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే జిల్లాకు విభజన తర్వాత జిల్లాకు బడ్జెట్ కేటాయించడంలో చాలా అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా విద్య, వైద్యం, ప్రాజెక్టుల విషయంలో చాలా అలసత్వం వహిస్తున్నది. ఏదైతే ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మేము హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలను విస్మరిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ముఖ్యంగా చూసినట్టయితే గంధమల్ల ప్రాజెక్టు పూర్తి చేయడానికి కొన్ని ఏండ్లు పడుతున్నది. అక్కడ భూ నిర్వాసితులకు కూడా ఇప్పటిదాకా కూడా నష్టపరిహారం చెల్లించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ బడ్జెట్లో బసవపురం ప్రాజెక్టుకి నిధులు కేటాయించాలి. అట్లాగే నూతనంగా చేపడుతున్నటువంటి గంధవల్ల రిజర్వాయర్ ప్రాజెక్టుకు కూడా బడ్జెట్లో నిధులు కేటాయించాలని కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే విద్యకు వచ్చినప్పుడు జిల్లా కేంద్రంలో కూడా ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 ఆర్డీఓ పాయింట్లు ఉన్నది. ఒకటి చౌటుప్పలు, ఒకటి భువనగిరి జిల్లా కేంద్రం. ఇక్కడ కూడా పిల్లలు చదువుకోవడానికి ఇప్పటి మటుకు కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు లేకపోవడం అనేది చాలా శోచనీయం. కాబట్టి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో మొత్తం కూడా ఇప్పటి మటుకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించారు, కానీ వాటిని ఇంత మటుకి కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే ఇప్పుడు గెలిచినటువంటి ఎంపీ గారు కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దాన్ని అభివృద్ధి చేయడానికి చాలా నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే గత బీఆర్ఎస్ వాళ్ళు హామీ ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎంఎంటీసీ రైలుని కూడా తెస్తామని చెప్పారు. అది కూడా ఇంకా అలసత్వంగా వహిస్తున్నది. ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి విద్య, వైద్యం, ప్రాజెక్టు, మూసీ ప్రక్షాళన, ఎస్టీపీ ప్లాంట్ల విషయంలో కూడా పూర్తి జిల్లా అభివృద్ధికై కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలి. నిధులు కేటాయించడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి 5 ఎమ్మెల్యేలు కూడా మాట్లాడాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు దాటినప్పటికీ సమగ్ర అభివృద్ధి జరగలేదని ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రాంగణంలో ధర్నా నిర్వహించి మెమోరాండం సమర్పించడం జరిగింది. అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో యాదాద్రి భువనగిరి జిల్లాకు అధిక నిధులు కేటాయించి సమగ్ర అభివృద్ధి చేయాలని వాళ్ళు తెలియజేశారు. కెమెరామెన్ కొలిచల్మ శేఖర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.